హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి మనం టీ ఎలా పెట్టాలనేది చూద్దాం. ఒక గిన్నె తీసుకుని దాంతో ఒక గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. మనం ఏ కప్ అయితే మిల్క్ తీసుకుందాం అనుకుంటున్నామో దాంతో 3 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి. చూసారు కదా, నేను 3 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. చాలామంది ఏంటంటే షుగర్ అనేది తక్కువ క్వాలిటీతో వాడతారు. నేనైతే నార్మల్గా తీసుకుంటున్నాను. అందుకని దీంట్లో వేయడానికి నార్మల్గానే షుగరు 4 స్పూన్స్ తీసుకుంటున్నాను. నేను 3 కప్స్ వాటర్కి 4 స్పూన్స్ షుగర్. చాలామంది టీ పెట్టే ముందు ఎక్కువ వేస్తారు, షుగర్ తక్కువ వేస్తారు. టీ టేస్ట్ తెలియదు అనమాట. మనం షుగర్ క్వాలిటీ కరెక్ట్గా వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడే టీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను 3 గ్లాస్ వాటర్కి 4 స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. టీ పౌడర్ వచ్చి 3 స్పూన్స్ వేసుకున్నాను. దీన్ని ఒక 5 మినిట్స్ మనం మరగనివ్వాలి. చూసారు కదా ఎంత ఇదిగా మరుగుతున్నాయో. ఇలా మరుగుతున్నప్పుడే పాలు వేయాలన్నమాట. మనం ఇందాక ఏ గ్లాస్తో తీసుకున్నామో వాటర్ అదే గ్లాస్తో 1 గ్లాస్ పాలు తీసుకోవాలి. ఇట్లా బాగా మరుగుతున్నప్పుడు వేస్తే టీ చిక్కదనం వచ్చి బాగుంటుంది. కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చండి, లేదంటే మామూలుగా పచ్చి పాలైనా తీసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మరుగు వచ్చేదాకా పాలు పోసాక కూడా ఈ విధంగా మరుగు వచ్చేదాకా ఉంచి టీ అనేది మనం కప్లో సర్వ్ చేసుకోవడం. అంతే అండి, టీ సింపుల్.